కాళేశ్వరంకి సంబంధించి విజిలెన్స్ కమిషను, ఎన్డీఎస్సీ కమిషను, సిడబ్ల్యూసీ కమిషను నివేదికలు ఇచ్చాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ వేశారు. అసలు ఈ కమిషన్లు ఇచ్చిన నివేదికలు ఇవి చెల్లవని ఈ కమిషన్ వేశారా? ఈ కమిషన్ నివేదిక కూడా ఇప్పుడు చెల్లే అవకాశం ఉందా? నిజంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద కమిషన్స్ వేసింది. ఈ కమిషన్లు ఎక్కడ కూడా దేశంలో ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారి మీద 1975లో 75 నుంచి 77 వరకు అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ జేసీ షా నేతృత్వంలో ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చెల్లదని కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, కోర్టు పోతే అవన్నీ చెల్లి అట్లా చాలా వరకు కూడా కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. మన దగ్గర ఎందుకు మన దిశ ఎన్కౌంటర్ అయింది ఒక 6 సంవత్సరాల కింద. దిశ ఎన్కౌంటర్ అయితే 4గురిని చంపితే ఆ దిశ ఎన్కౌంటర్ మీద కూడా జస్టిస్ సిర్పూర్ కమిషన్ వేస్తే దాన్ని కూడా స్టే ఇచ్చింది ఇక్కడ కోర్టు. ఇక్కడ ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏంటంటే 14 మార్చ్ 2024 నాడైతే కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేసిందో ఈ కాళేశ్వరం మీద, అది కూడా ఏంటంటే కరప్షన్ మీద వేలే. ఈ కమిషన్ అవకతవకలు, డిజైన్లో, రూపకల్పనలో, ఇవన్నిటిలో నెగ్లిజెన్స్ ఉంది అండ్ ద పార్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్ అనేది దాని మీద ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్లో కూడా 110 మంది అఫిడవిట్లు వేసిండు, 119 మందిని కూడా ఆ కమిషన్ విచారించింది. మనం ముఖ్యంగా కోర్టుకు ఎందుకు పోయినామంటే 8B కింద ఉన్నాయే 12 సెక్షన్లు. మొత్తం టోటల్గా ఉన్న ఆ చట్టంలో 12 సెక్షన్లు ఉన్నాయి. ఆ 12 సెక్షన్లలో 5(2) ప్రకారం వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి మనకు. ఆ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అలిగేషన్స్, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అనుకుంటామో అప్పుడు వాళ్ళకి 8B నోటీస్ ఇవ్వాలి. 8B నోటీస్ ఇవ్వకపోతే అది చెల్లదు. 8C నోటీస్ ఎందుకు ఇవ్వాలంటే 8C నోటీస్ ఇస్తే మనం క్రాస్ ఎగ్జామినేషన్ మనం కానీ లేకపోతే మన మీద ఏదైనా ఆరోపణలు పడినప్పుడు ఆ 8C నోటీస్ ఇస్తే ఆ 8C నోటీస్ మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. అట్లా సిర్పూర్ కమిషన్లో కూడా ఒక 6 నెలలు నడిచింది. 6 నెలల్లో కూడా చాలామంది విట్నెస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అన్నీ జరిగినాయి. ఈ కమిషన్ ఏంటంటే కేవలం సహజ సూత్రాలకు విరుద్ధంగా పనిచేసింది. రాజకీయ కమిషను అనేది ముఖ్యంగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది మనకంటే, అంటే అడ్వకేట్గా మీరు కూడా అదే మాట చెప్పగలరా? ఎందుకంటే రాజకీయ నాయకులు ఆల్రెడీ ఇది రాజకీయ కక్షలతో వేసిన కమిషను, ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని హరీష్ రావు పొద్దున్న లేస్తే చెప్తున్నారు. సో బీయింగ్ ఏ అడ్వకేట్గా మీరు కూడా ఇది రాజకీయ కమిషన్ అని చెప్పగలరా? ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 119 మంది సాక్షులను విచారించినప్పుడు నేను లీగల్గా చెప్తున్నా, 119 మంది సాక్షులను విచారించినప్పుడు 110 మంది అఫిడవిట్లు ఇచ్చినప్పుడు అవి ఎప్పుడైతే నువ్వు పబ్లికేషన్ నోటిఫికేషన్ వేసినావో పేపర్లలో ఎవరు కూడా అఫిడవిట్తో వస్తేనే వాళ్ళ వాంగ్మూలం ఇవ్వాలి, వాళ్ళు సీక్రెట్ డబ్బాలు వేయాలి అని చెప్పి ఒక ఫస్ట్ మనకు పేపర్ పబ్లికేషన్ ఇచ్చింది. వాళ్ళు 27 మార్చ్ 2024 నాడు ఇచ్చిండ్రు. అట్లా 110 మందిని సాక్షులను విచారించారు. ఎస్కే జోషిని మొట్టమొదటి సాక్షిగా విచారించారు. ఆడికెళ్ళి మొత్తం అందరిని కూడా సాక్షులను విచారించుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ విచారించినప్పుడు మనకు 8B నోటీసు 8C నోటీస్ ఇస్తే మనకు ప్రశ్నించే అవకాశం. ఇప్పుడు అలిగేషన్ అంతా ఎవరి మీద ఇప్పుడు పెట్టిండ్రు? అధికారులు పోయిండ్రు, ఇంజనీర్లు పోయిండ్రు, అందరు పోయిండ్రు. ఓన్లీ కేవలం ఇద్దరి మీద, హరీష్ రావు అని. అది తప్పంటున్నాం మేము. అది ఎప్పుడు కూడా నిజంగానే గతంలో కూడా 8B 8C నోటీస్ ఇవ్వకపోతే కిరణ్ బేడి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్. అందులో కూడా 8B నోటీసులు అని చెప్పి కొట్టేసిండ్రు. తర్వాత మొట్టమొదట ఫస్ట్ రామకృష్ణ దాల్మియా అని చెప్పి 1958లో అది మొట్టమొదటి కేసు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరికైతే పరువు ప్రతిష్టలు లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ భంగం కలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి, వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వాలి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఈ కమిషన్ ఫాలో కాలేదు. ఎందుకు కాలేదు? ఉన్నాయే 12 సెక్షన్లలో. నిజంగానే వాళ్ళు చదువుకోలేదా, చూసుకోలేదా అంటే జస్టిస్ పినాకి చంద్రబోస్ సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జ్. మనం ఎవరిని అక్కడ తప్పుపట్టే పరిస్థితి. ఏకసభ్య కమిషన్ ఇది. ఆ ఏకసభ్య కమిషన్లో ఇవన్నీ విషయాలను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇచ్చేది ఉండే. అది ఇవ్వలేకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మా కమిషన్ రిపోర్టే ఇవ్వలేదు ఎవరికి కూడా. కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో లేకుండా ఇంకోటి పిటిషనర్కి ఎవరైతే వాళ్ళ ప్రతిష్ట భంగం కలుగుతుందన్న వాళ్ళకే కమిషన్ రిపోర్ట్ ఇవ్వకుండా ఆ కమిషన్ రిపోర్ట్ను 31 జూలై 2025 నాడు క్యాబినెట్కు అంటే ప్రభుత్వానికి అందజేస్తే 4 ఆగస్టు 2025 నాడు చీఫ్ మినిస్టర్ ఒక మీటింగ్ పెట్టి ఇరిగేషన్ మినిస్టర్ సహా అందరు మినిస్టర్ కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా శాంటిటీ ఉంటుంది? ఎట్లా మనం నమ్మాలి? యాజ్ ఏ అడ్వకేట్గా నేను ఎట్లా ఉంటుంది? నిజంగానే ఒక కమిటీ వేసినావు, దాని మీద నివేదిక ఇచ్చిండు. ఆ నివేదికను ఎక్కడ మీరు ఫస్ట్ నుంచి కూడా ఏమంటున్నారు? అసెంబ్లీలో పెడతా అంటున్నారు. అసెంబ్లీ పెట్టేది ఉండే. పెట్టకముందే మీరు అసెంబ్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 30 నాడు స్టార్ట్ అయింది, 30 ఆగస్టు నాడు. కానీ మీరు 4 ఆగస్టు నాడే
చేసిండ్రు. ఏది మొత్తము అన్ని 60 పేజీలతోని ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు, అన్ని సైట్లో కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎవరికి ప్రతిష్ట భంగం కలుగుతుందని చెప్పి మనం కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు ఆశ్రయిస్తే కూడా కోర్టు ఖచ్చితంగా కోర్టులో కూడా వాళ్ళు ఏం చెప్పిందంటే చీఫ్ జస్టిస్ అడిగిండు, క్లియర్గా అడిగిండు, ఏమనంటే మీరు ముందు చర్యలు తీసుకుంటారా దీని మీద, లేకపోతే అసెంబ్లీలో పెట్టిన తర్వాత అన్నప్పుడు వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, అసెంబ్లీలో పెడతాం మేము ఏం చర్యలు తీసుకోమని చెప్పాను. అప్పటి వరకు కోర్టు కూడా ఇప్పుడు ఈ దానిలో మేము ఇంటర్ఫియర్ ఇప్పుడు అవసరం లేదు, కౌంటర్ వేస్తారు కదా అని చెప్పాను. ఆ తర్వాత ఏం చేసిండ్రు, ఇమీడియట్లీగా మళ్ళీ దాన్ని లీకేజీలు ప్లస్ ఇంకోటి సండే నాడు ఒకటి మాకు వచ్చిన ముఖ్య సమస్య ఏంటంటే అక్కడే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలా అవకాశం వేయలే చెప్పుకోవడానికి, ఈవెన్ అసెంబ్లీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిండ్రు, ఇప్పుడు 9 దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు జరపాల్సి వచ్చిందని, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా, చేసిన వాళ్ళు చేస్తే తెలుస్తుంది కదా, అది అవకాశమే ఇవ్వలేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇది టోటల్గా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఏంటంటే ఓకే అక్కడ నుంచి ఎందుకు అలైన్మెంట్ మార్చినాము, రీడిజనింగ్ ఎందుకు అయింది, ఏంది అనేది కూడా వినాలి కదా, అవకాశం అయితే ఇవ్వాలి కదా ఎవరికైనా, కానీ అవకాశం ఎక్కడ కూడా జరగలేదు.